హలో అందరికి. వెల్కమ్ టు మూమెంట్స్ బై పవన్. టుడే వీఆర్ గోయింగ్ టు అయోధ్య. మనం కాశీ నుంచి అయోధ్య వెళ్ళబోతున్నాం. ఫస్ట్ అయితే మేము బ్యాగ్స్ అన్ని మంచిగా ప్యాక్ చేసేసుకుని స్టేషన్కి రెడీ అయిపోయాం. మాకు అరౌండ్ 9 o'clock ట్రైన్ ఉంది. సో మేము కొంచెం అర్లీగానే వెళ్ళిపోయాం స్టేషన్కి వెళ్ళి అక్కడే కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి వెయిట్ చేసాము. ఆల్మోస్ట్ ట్రైన్ కూడా ఆన్ టైమే వచ్చేసింది. మేము బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చేసి అమృత్ భారత్. లెట్స్ గో. నాకేంటో కాశీ తెగ నచ్చేస్తోంది. కాశీలో ఉన్న గార్డ్స్, కాశీలో ఉన్న పెయింటింగ్స్, ఇంక్లూడింగ్ కాశీ రైల్వే స్టేషన్ ఆల్సో ఎంత బాగుందో. ఆ మెయింటెనెన్స్ అంతా చాలా నీట్ గా అంత మంచిగా అనిపించింది. నెక్స్ట్ మేము ఇప్పుడు మా ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోబోతున్నాము. సో ఫస్ట్ మా మమ్మీ వెళ్తున్నారు, మమ్మీ వెనకాలే నేను వెళ్తున్నాను. నెక్స్ట్ మనం ప్లాట్ఫామ్కి వెళ్ళిపోదాం అండ్ ట్రైన్ కోసం వెయిట్ చేద్దాం. మాటల్లోనే ట్రైన్ అయితే వచ్చేసింది. ఇది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఐ థింక్ డైలీ ఉంటుంది అనుకుంటా. సో ఎవరైనా కాశీ నుంచి అయోధ్య వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది ఒక వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పొచ్చు. అండ్ డైలీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అరౌండ్ ట్రైన్లో అయితే 4 hours జర్నీ పడుతుంది. అండ్ మీకు బస్ అయితే ఐ థింక్ 5 to 6 hours ఫర్ షూర్ పడుతుంది. మనం అయోధ్య రీచ్ అయిపోయాం. దిస్ ఈస్ అయోధ్య ధామ్ జంక్షన్. ఈ పక్షిని మీరు గుర్తుపెట్టారా? అదే జటాయు అండి. సీతమ్మ వారి కోసం తన రెక్కల్ని కోల్పోయింది. అండ్ ఇక్కడ రాములు వారి వారధి కట్టేటప్పుడు హెల్ప్ చేసిన ఆ చిన్న ఉడతకు కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూడండి. నాకు చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అయోధ్య ధామ్ జంక్షన్ ని చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారండి. లోపల ఉన్న ఆర్కిటెక్చర్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. ఆ జటాయువే కానీ, చిన్న ఉడతని కానీ ప్రతి ఒక్క దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. బట్ మన ప్యాసింజర్స్ కూడా ఇంకొంచెం నీట్ గా క్లీన్ గా మెయింటైన్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి అయోధ్య స్ట్రీట్స్. మనం ఇప్పుడు మన స్టేకి వెళ్ళిపోతున్నాం. విజువల్లో కనిపిస్తుంది సుందర్ భవన్ ధర్మశాల అండి. లోపలికి వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. మేము ఇప్పుడు ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఆఫ్ అయోధ్య సూర్యకుండ్ దగ్గర ఉన్నాము. ఈ సూర్యకుండ్ వెనకాల చాలా పెద్ద స్టోరీయే ఉందండి. శ్రీరాముడు జన్మించినప్పుడు ముక్కోటి దేవతలు శ్రీరాముని దర్శించుకోవడానికి భూమికి వచ్చారంట. అలానే సూర్యవంశం మూలమైన సూర్య భగవానుడు కూడా తన వంశంలో జన్మించిన బాలరాముని చూద్దాము అనేసి వచ్చారట. వచ్చి రాముని చూసి చాలా అంటే చాలా మురిసిపోయారంట. బాలరాముని రూపాన్ని చూసి ఆనందంతో మురిసిపోయిన సూర్యుడు తన రథాన్ని ప్రస్తుతం ఉన్న సూర్యకుంద్ అనే ప్రాంతంలో ఒక 1 రోజుల పాటు నిలిపివేశారంట. దీనివల్ల ఆ టైంలో అయోధ్యలో ఒక 1 రోజుల పాటు అంటే 1 month రాత్రి అనేది అవ్వలేదంట. అంటే 1 month కంప్లీట్ గా డే లానే ఉంది, పగల్లానే సాగిందంట. సో అది సూర్యకుంద్ ఒక విశిష్టత. ఇప్పుడు వచ్చేసి ఈ సూర్యకుంద్ లోపల చిన్నగా పార్క్ లాగా మెయింటైన్ చేశారు. అండ్ కిడ్స్ కోసం టాయ్ ట్రైన్స్ అని అండ్ ఒక కుందలాగా ఉంది. అందులో అన్ని రకరకాల రివర్స్ నుంచి, సాక్రెడ్ ప్లేసెస్ నుంచి సేకరించిన వాటర్ అన్ని ఉన్నాయంట. అది మీకు నేను నెక్స్ట్ విషయంలో చూపిస్తాను. ఇక్కడ సూర్య భగవానుడికి సంబంధించి ఒక టెంపుల్ కూడా ఉందండి. ఆ టెంపుల్లో దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత పూజారి గారు ఒక జలాన్ని అయితే ఇస్తున్నారు. అది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, సాక్రెడ్ ప్లేసెస్ నుంచి కలెక్ట్ చేసిన జలం అంట. సో దాన్ని మనకి మీద చల్లుకోమని చెప్పారు. ఈ ప్లేస్ అంతా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా? ఆ వాటర్, ఆ సన్సెట్, పక్కనే టెంపుల్, ఆ వ్యూ అండ్ ఆల్ అయితే చాలా అంటే చాలా బాగుంది.
ఈ సూర్యకుండ్ టైమింగ్స్ వచ్చేసి జనరల్ కాంప్లెక్స్ అవర్స్ అయితే ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10 PM వరకు. అలాగే ఈవినింగ్ మీకు లేజర్ షోస్ అండ్ ఫౌంటైన్ షోస్ చూడాలి, బ్యాక్ టు బ్యాక్ 2 షోస్ జరుగుతూ ఉంటాయి. ఆ 2 షోస్లో మీరు ఏదైనా ఒక షోకి అటెండ్ అవ్వచ్చు. ఫస్ట్ షో వచ్చేసి 6:30 to 7:30 ఇన్ ద ఈవినింగ్. ఆ తర్వాత వెంటనే నెక్స్ట్ షో ఉంటుంది. యూజువల్గా 7 to 8 లేదంటే 7:30 to 8:30 అట్లా. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సీజన్ అనమాట. ఆల్ ఓవర్ ఒక 30 minutes షో. అది కూడా చాలా బాగుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఎంట్రీకి మనం టికెట్ తీసుకోవాలి. ఇది ఫ్రీ ఎంట్రీ కాదు. టికెట్ ప్రైస్ కూడా ఎక్కువేం లేదు, బిలో 100, 50 ఆర్ సంథింగ్, నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. కిడ్స్ కోసం టాయ్ ట్రైన్స్, ఇంకా ఐస్ క్రీమ్స్, ఒక పార్క్ లాగా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మంచిగా ఆడుకోవడానికి ఒక ఈవినింగ్ టైంలో వెళ్తే మనకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఈ ఏరియాలో. బలూన్ షూట్ అవైలబుల్ ఉందండి. నేను ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు, ఎప్పుడు షూటింగ్ ట్రై చేయలేదు. సో ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాము అనిపించింది. సో ట్రై చేస్తున్నాము. నాకు కుదరట్లేదు. అక్కడ చెప్తున్నారు నాకు ఇలా పట్టుకుంటే మీకు తగులుతుంది అనేసి. సో నేను నార్మల్గా ట్రై చేశాను. తగిలిందనే విషయం కూడా నేను రియలైజ్ అవ్వలేదు అనమాట. నిజంగానే తగిలిందా అన్నట్టు కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇలా కాదు, మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాము అనుకున్నాను. సో నెక్స్ట్ టైం ఈసారి ఫర్ షూర్ ఒక బలూన్ అనుకున్నాను, దాన్ని కొట్టాలి అనుకున్నాను. అట్లనే తగిలింది. నా హ్యాపీనెస్ చూడండి నా ఫేస్లో ఎట్లా తెలుస్తుందో. నేను దాన్నే ఫోకస్ చేశాను అని చెప్తున్నాను వీడియోలో. నెక్స్ట్ మమ్మీని ట్రై చేయమని చెప్పాను. మమ్మీ కూడా అట్లా ట్రై చేసింది. ఇంకా మాకు లేజర్ షోకి టైం అయిపోయింది. అందరూ సెటిల్ అవ్వమని చెప్పారు. అలా స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ మీదనే కూర్చున్నాము. అండ్ షో స్టార్ట్ అయిపోయింది. सब उपस्थित लोगों को मैं सूर्यकुंड की महिमा सुनाती हूँ। भारत की मिट्टी अनेकों दिव्य आत्माओं की जन्मस्थली है, पर आज मैं आपको कथा सुनाऊंगी भगवान विष्णु के उस अवतार की जिनके अवतरण से मैं पावन हो गई सदा सदा के लिए। माँ कौशल्या की गोद में जन्म लिया मर्यादा पुरुषोत्तम श्री राम ने अधर्म के नाश के लिए, धर्म की विजय के लिए। किंतु उन्हें अयोध्या क्या 14 वर्ष के वनवास पर లేజర్ షో అయిపోయిన తర్వాత ఇంక మేము బయటకు వెళ్ళిపోతున్నాము. సూర్యకుండ్ ఎగ్జిట్కి వెళ్తున్నాము.
ఆ ఎగ్జిట్ వెళ్ళే దారిలో వీళ్ళు ఇలా లైట్స్తో మంచిగా డెకరేట్ చేశారు. అండ్ అయోధ్య వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సూర్యకుండ్ చూడాలి అంటే ఫర్ ష్యూర్ చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. లేజర్ షో కూడా నాకు నెక్స్ట్ లెవెల్ కాదు, బట్ బాగుంది, చూడొచ్చు. మా మమ్మీ అయితే లేజర్ షో ఫస్ట్ టైం చూస్తున్నారు, సో కొంచెం ఎగ్జైట్ అయ్యారు బాగుంది అనేసి. ఇంకా మేము వెళ్ళిపోతున్నాము మన స్టేకి. దట్స్ ద ఎండ్ ఆఫ్ అవర్ day 1 in Ayodhya. Thank you so much for watching. Keep supporting me. Thank you so much. Bye bye.